వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. కనీసం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. మరోవైపు లోక్సభ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలో పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలతో కేసీఆర్ ఫోన్లో టచ్లో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. అలాగే కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం కూడా ఖరారైందని సమాచారం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయం మెల్లమెల్లగా వేడెక్కుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్నే లోక్సభ ఎన్నికల్లోనూ సాధించాలని అధికార పార్టీ ఆశిస్తుంటే, అసెంబ్లీ ఎన్నికల బాధ మరిచిపోయేలా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తుంది. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలని సీఎం రేవంత్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎంపీ స్థానంలో విజయమే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అత్యవసరమైన విషయమని గుర్తుపెట్టుకోవాలని సూచించినట్లు సమాచారం. ఏమాత్రం అలసత్వం వహించవద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారని అంటున్నారు. ఇలా ఎవరి వ్యూహాల్లో ఎవరి ప్రయత్నాల్లో వారుండగా కేసీఆర్ ఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీన కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తుంటి ఎముక శస్త్రచికిత్స కారణంగా ఇప్పటి వరకు కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇప్పుడు ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఆయన అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 1వ తేదీన మంచి రోజని అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనువైన రోజని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. దీంతో నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ప్రెజెన్స్ ఆసక్తికరంగా ఉండబోతుందని అంటున్నారు పరిశీలకులు. అంతకంటే ముందు లోక్సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించి పరిమిత సభల్లోనూ కేసీఆర్ పాల్గొనే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీంతో ఆఫ్టర్ ఎ స్మాల్ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్ అని కమెంట్స్ పెడుతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే కామారెడ్డిలో అనూహ్యంగా ఆయన ఓటమి పాలయ్యారు. కానీ గజ్వేల్ నుంచి మాత్రం 3వ సారి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు.